సర్డీహా అనే ఊళ్ళో పూనం తన 4 ఏళ్ల కూతురు పూజతో పాటు జీవించేది. తాను 5 నెలల గర్భవతి కూడా. 2 నెలల ముందు ఆమె భర్త ఒక యాక్సిడెంట్లో మరణిస్తాడు. అందువల్ల పూనం ఎప్పుడూ చాలా బాధపడుతూ విచారంగా ఉండేది. ఆమె కూతురు పూజ వికలాంగురాలు. అందువల్ల ఆమె నడవలేదు. పూనం ఎంతో పేదరికంలో జీవితాన్ని గడిపేది. ఎప్పుడూ పని కోసం వెతుక్కునేది. ఒకరోజు ఆమె ఆ ఊరిలోని షావుకారైన లలన్ చౌదరి వద్దకు పని అడగడానికి వెళుతుంది. అయ్యా, నేను చాలా పేదరాలిని. నా భర్త కొద్ది రోజుల క్రితం మరణించాడు. నాకు పని చాలా అవసరమయ్యా. ఏదైనా పనుంటే ఇప్పించండయ్యా, మీకు పుణ్యముంటుంది. అరే, బాధపడకమ్మా, ఒక పని చెయ్యి. ఈ ఊరిలోని శివాలయం ఉంది కదా, నువ్వు దానిలోనే పనిచెయ్యి. పూజారిగారికి సహాయంగా ఉండు. బదులుగా నీకు 2 పూటలా భోజనం దొరుకుతుంది, ఇంకా కొన్ని డబ్బులు కూడా. చాలా ధన్యవాదాలయ్యా, మీ సహాయం ఎప్పటికీ మర్చిపోను. పూనం మన్నాడు ఉదయాన్నే గుడికి వెళ్ళి అక్కడ పనులన్నీ చేస్తుంది. పొద్దున్నే వెళ్ళి గుడంతా శుభ్రం చేస్తుంది. పూజ కోసం పూలు, ప్రసాదం తీసుకొస్తుంది. ఆమె పని పట్ల పూజారి ఎంతో తృప్తి చెందుతాడు. అదే గుళ్ళో జమీందారు మేనలుడు రంజిత్ కూడా ఉంటాడు. రంజిత్ రోజంతా గుళ్ళోనే ఉంటాడు. గుడికి అవసరమైన సామాన్లు తెమ్మని జమీందారు డబ్బులిస్తే సగం మాత్రమే తెచ్చి మిగిలిన డబ్బులు తన జేబులో వేసేసుకునేవాడు. కాని ఇప్పుడు పూనం రావడం వల్ల అతనికి కష్టంగా ఉంది. అందుకని అతను పూనంని చూడ్డానికి కూడా ఇష్టపడడు. మామయ్య ఈవిడ్ని ఎక్కడ్నుంచి తెచ్చారో ఏమో. ఈమెను ఎలాగైనా ఇక్కడ్నుంచి పంపించేస్తాను. చూస్తాను ఎన్నాళ్లుంటుందో. ఒక పక్క పూనం ఎప్పుడూ శివపార్వతులకు, నందికి ఎంతో శ్రద్ధతో పూజలు చేసేది. ఆమె పూజలకు శివపార్వతులే కాక నంది మహారాజు కూడా ప్రసన్నుడయ్యేవాడు. పూనం నందితో తన బాధలన్నీ చెప్పుకునేది. హే నంది మహారాజ్, మీరు శివునికి అత్యంత ప్రియమైనవారు. నాపైన మీ కృప చూపించండి. నా మనసులో కూడా భక్తి ఉండేలా చూడండి తండ్రి. ఒకరోజు పూనంకు గుడికి రావడానికి లేటవుతుంది. రంజిత్ తన మనసులో ఉన్న అక్కసునంతా తీర్చుకోవాలనుకుంటాడు. వచ్చావా మహారాణి? సమయం విలువే తెలీదు నీకు. ఇంత లేటుగా వచ్చావు. దేవుడి పూజ ఎప్పుడు జరుగుతుంది? హారతెప్పుడు జరుగుతుంది? క్షమించండి, ఈరోజు నా కూతురికి జ్వరంగా ఉంది. అందుకే రావడానికి కొంచెం లేట్ అయింది. ఇంకెప్పుడూ లేటుగా రాను. పూనం క్షమాపణలు అడిగి గుడిని శుభ్రం చేయడంలో లీనమైపోతుంది. ఇంతలో జమీందారు అక్కడికి వస్తాడు. పూజారికి కొంత డబ్బిస్తాడు. పూజారిగారు, ఇదిగోండి 400 రూపాయలు. వీటితో ప్రసాదం తెప్పించండి. ఈరోజు సోమవారం కదా, అందుకని భక్తులు ఎక్కువగా వస్తారు. సరే జమీందారు గారు. పూజారి రంజిత్కు డబ్బులిస్తాడు. బజారుకు వెళ్లి పళ్ళు తీసుకురమ్మని చెప్తాడు. కాని రంజిత్ తాను వెళ్లకుండా పూనంకి ఆ 400 రూపాయలలోంచి 200 రూపాయలు మాత్రమే ఇచ్చి పళ్ళు తీసుకురమ్మని చెప్తాడు. మిగిలిన 200 అతను ఉంచేసుకుంటాడు. పూనం వద్దకు వెళ్ళి, ఇదిగో 200 రూపాయలు, వెళ్ళి వీటితో పళ్ళు తీసుకొనిరా. కాని జమీందారు గారు 400 రూపాయలిచ్చారు కదా. నువ్వు నీ పని చూసుకో. ఎంత చెప్తే అంతే చెయ్యి. నా విషయంలోకి దూరి తప్పు చెయ్యకు. పూనం ఇంకేమీ మాట్లాడకుండా బజారుకు వెళ్తుంది. పళ్ళు కొని తీసుకువస్తుంది. తరువాత మందిరంలో పూజ మొదలవుతుంది. జమీందారు కూడా పూజకు వస్తాడు. అందరూ కలిసి స్వచ్ఛమైన మనసుతో భగవంతుని పూజిస్తారు. పూనంతో పాటు అందరూ హారతిస్తారు. ఓం జై శివ ఓంకారా, స్వామి హర శివ ఓంకారా. ఓం జై శివ ఓంకారా, స్వామి హర శివ ఓంకారా. కైలాసంలో శివపార్వతులు, నంది మహారాజ్ పూనం యొక్క భక్తికి ఎంతో తృప్తి చెందుతారు. అప్పుడు శివుడు, నంది, పూనం భక్తి నిజమైనది. ఆమె నీ పైన చూపించే భక్తి కూడా నిజమైనది. నువ్వు ఎటువంటి పరిస్థితులలోనైనా ఆమెకు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరే ప్రభూ,
మీరు సరిగ్గా చెప్పారు. నేనామెకు తప్పక సహాయం చేస్తాను. ఇక్కడ పూజ పూర్తయ్యాక ప్రసాదం పంచే సమయం వస్తుంది. పూనం పళ్లను ముక్కలుగా కోసి అందరికీ పంచడం మొదలుపెడుతుంది. పళ్ళు తక్కువగా ఉండడం వల్ల ప్రసాదం కొందరికే సరిపోతుంది. అరే ఇదేంటి, ప్రసాదం కొందరికే వచ్చింది? మాలో చాలామందికి ప్రసాదం దొరకనే లేదు. అదేమిటలా? పూజారిగారు, ప్రసాదం కోసం మీకు నేను 400 రూపాయలిచ్చాను కదా, వాటితో చాలా పళ్ళొస్తాయే. మరి తక్కువ ఎలా పడ్డాయి? నేను పళ్ళు తీసుకురమ్మని మొత్తం డబ్బులన్నీ రంజిత్కే ఇచ్చానయ్యా అంటాడు. రంజిత్, అవును, కానీ నేను పూనంకి పళ్ళు తీసుకురమ్మని ఆ డబ్బులిచ్చాను. ఆమెనే బజారుకు వెళ్ళి పళ్ళు తీసుకొచ్చింది అంటాడు. కానీ ఎక్కువగా మాట్లాడకు, ఖచ్చితంగా నువ్వు డబ్బులు మింగేశావు, దురాశపరురాలా అని అంటూ రంజిత్ కోపంగా వచ్చి పూనంను తోసేస్తాడు. దీంతో ఆమె కింద పడిపోతుంది. తలకు దెబ్బ తగిలి రక్తం వస్తుంటుంది. హే భగవాన్, నాకేమిటి పరీక్ష? మీకు తెలుసు కదా, నేనే డబ్బులు తీసుకోలేదు. ఇంతలో నంది మహారాజ్ అక్కడికి మనిషిలాగా మారి వస్తారు. అంటారు, అరే ఏం చేస్తున్నారు మీరంతా? పాపం ఆ అమాయకురాలిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? దీనిలో ఆమె తప్పేమీ లేదు. మధ్యలో మాట్లాడ్డానికి మీరెవరో మీకేం తెలుసు? ఈమె నెంబర్ 1 మోసగత్తే. లేదు లేదు, ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఈమె నా దగ్గరే పళ్ళు కొన్నది. పూర్తిగా 400 రూపాయలిచ్చింది. కానీ నేనే దురాశతో పళ్ళు తక్కువగా ఇచ్చాను. మరి ఇప్పుడెందుకొచ్చావు? భగవంతుని ప్రసాదం పేరుతో నేను ఈమెను మోసం చేశాను. దానికి నాకు పశ్చాత్తాపం అనిపించింది. అందువల్లనే నేను ఇక్కడికి వచ్చాను. కుదిరితే నన్ను క్షమించండి. ఇదిగో ఈ పళ్ళు తీసుకోండి. నంది మహారాజు బోలెడన్ని పళ్ళు ఇస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూనం వాటిని కోసి భక్తులందరికీ పంచుతుంది. రంజిత్కు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏం జరుగుతోందో అర్థం కాదు. ఇదెలా జరిగింది అని ఆలోచిస్తుంటాడు. పోనీలే, ఇప్పుడు తప్పించుకుంది, కానీ ఈసారి ఎలా చేస్తానంటే ఆమెను ఎవ్వరూ రక్షించలేరు. భక్తులందరూ ప్రసాదం తీసుకొని వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. పూనం కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. తన కూతురు పూజకు భోజనం తినిపిస్తుంటుంది. కైలాసంలో శివపార్వతులు, నంది మహారాజ్ పూనం భక్తి శ్రద్ధలకు ఎంతగానో తృప్తి చెందుతారు. మరుసటి రోజు ఆమె గుడికి వచ్చేసరికి శివపార్వతుల బంగారు విగ్రహం మాయమైపోయి ఉంటుంది. అరే ఏంటిది? దేవుని విగ్రహం ఏది? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా ఏమిటి? లేదు లేదు, అలా ఎలా జరుగుతుంది? పూనం పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న పూజారి ఇంటికి వెళుతుంది. పూజారిగారు, పూజారిగారు, గుళ్ళోని దేవుని విగ్రహం మాయమైపోయిందండి. ఇద్దరూ పరిగెత్తుకొని గుడికి వస్తారు. కొంచెంసేపటికి రంజిత్ ఇంకా ఊరిలోని వాళ్ళు కూడా అక్కడ జమవుతారు. తర్వాత జమీందారు కూడా అక్కడికి వస్తాడు. దేవుని విగ్రహాన్ని అలా ఎలా దొంగిలిస్తారు? ఎవరో కాదు, ఇది ఖచ్చితంగా పూనం పనే. ఈమె కళ్లల్లో ఆశ చూశాను. ఖచ్చితంగా ఈమెనే విగ్రహాన్ని దొంగిలించి ఉంటుంది. నేను నమ్మకంగా చెప్పగలను. లేదు జమీందారు గారు, నేనంత పెద్ద తప్పు చేయలేను, నన్ను నమ్మండి. రంజిత్ మళ్ళీ పూనంని కొట్టడానికి వస్తాడు. ఇంతలో జమీందారు అతన్ని ఆపుతాడు. ఆగు రంజిత్, ఈ విషయం పోలీసులే తెలుస్తారు. పోలీసులకు జమీందారు ఫోన్ చేసి పిలుస్తాడు. ప్రశ్నించడం కోసం పోలీసులు పూనంని పట్టుకుంటారు. ఇంతలో నంది మహారాజ్ మనిషి వేషంలో అక్కడికి వచ్చి, ఆగండి, ఒక అమాయకురాలిపై ఇలా మీరు నిందలు వేయలేరు. దొంగతనం ఈమె కాదు, వేరేవారు చేశారు అంటాడు. మీరెలా చెప్పగలరు? మీరు ఈ ఊరివాళ్లు కూడా కాదు. మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. రంజిత్, ఎక్కువ తెలివితేటలు చూపించకు. నేనేం చేయగలనో నీకు తెలీదు. భగవంతుని విగ్రహం ఎవరు తీశారో నాకు బాగా తెలుసు. నువ్వు నీ తప్పు ఒప్పుకుంటే నీకే మంచిది. ఏమంటున్నావు? నీ ఉద్దేశమేమిటి? దొంగతనం నేను చేశాననా? నేను జమీందారు గారి మేనల్లుడిని. ఇలాంటి పనులు చేసే అవసరం నాకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇలా ఒప్పుకునేలా లేవు. జమీందారు గారు, పోలీసులను తీసుకొని మీరు రంజిత్ ఇంటికి వెళ్ళండి. అతని ఇంటి వెనకాల అరటి చెట్టు కింద తవ్వి చూడండి. నంది అలా చెప్పిన మీదట అంతా అక్కడికి వెళతారు. పోలీసులు అక్కడ తవ్వి చూస్తే
శివపార్వతుల విగ్రహం ఉంటుంది. జమీందారు గారు, ఇదిగో అసలు దొంగ మీ ముందరే ఉన్నాడు. రంజిత్ చాలా కంగారు పడి తనను తాను కాపాడుకోవడం కోసం, లేదు లేదు, ఇతనే ఈ పని చేసుంటాడు. ఇతనే ఈ మూర్తిని దొంగిలించి ఇక్కడ పెట్టినట్లున్నాడు. పైగా నన్నిరికిస్తున్నాడు. అవును, అది కూడా నిజమే. రంజితే దొంగతనం చేశాడని ఎలా చెప్పగలం? అంటాడు జమీందారు. తన అసలు రూపంలోకి వస్తారు. నేను శివభగవానుడి వాహనం నందిని. పూనం నాకు అనన్య భక్తురాలు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా భక్తులను కాపాడుతాను. ఈ రంజిత్ అందరినీ మోసం చేశాడు. అతనికి శిక్ష తప్పకుండా పడాలి. నంది మహారాజును చూసి అందరూ హతాశులైపోతారు. చేతులు జోడించి ప్రణామాలు చేస్తారు. పూనం, నేను నీ నిజమైన భక్తి శ్రద్ధలకు ప్రసన్నుడనయ్యాను. నువ్వు ఇకపై ఎలాంటి కష్టాలు పడకుండా వరమిస్తున్నాను. నీ కూతురి ఆరోగ్యం కూడా బాగైపోతుంది. నీకు అన్ని సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అని చెప్తారు నంది మహారాజ్. తర్వాత నంది మహారాజ్ అక్కడి నుంచి అంతర్ధానమైపోతారు. రంజిత్ను పోలీసులు తీసుకువెళ్లి జైల్లో పెడతారు. ఇక్కడ పూనం కూతురు పూర్తిగా కోలుకుంటుంది. నడవగలుగుతూ ఉంటుంది. పూనం వద్ద బోలెడంత ధనం చేకూరుతుంది. కొన్ని రోజులకు ఆమె ఒక బాలునికి జన్మనిస్తుంది. బాలునికి నంది అని పేరు పెడుతుంది. ఊరిలోని వాళ్లందరూ పూనంను ఎంతగానో గౌరవిస్తుంటారు. పూనం మునుపటికన్నా ఇంకా ఎక్కువ భక్తితో భగవంతునికి పూజలు చేస్తుంది. గుడిలో సేవ చేస్తుంటుంది. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.